గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు సిక్స్త్ సెమ్లో మార్కెటింగ్ ఒక సబ్జెక్ట్. మీరు సిలబస్ ముందే చూసి ఉండొచ్చు. సో ఫస్ట్ మార్కెటింగ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మార్కెట్ గురించి తెలుసుకోండి. సో వాట్ ఈజ్ మార్కెట్? మార్కెట్ అంటే ఏంటి? సో మనకి జనరల్గా మార్కెట్ అంటే తెలుసు. మార్కెట్ అంటే మనం రోజు ఏదో రైతు మార్కెట్కి వెళ్ళచ్చు, సో ఫిష్ మార్కెట్కి వెళ్ళచ్చు, ఎక్కడికో ఒక చోటకి మన అవసరం కోసం ఏదో ఒకటి పర్చేస్ చేయడానికి వెళ్తాం. సో అంటే అక్కడైతే బయ్యర్స్ సెల్లర్స్ ఒకే చోట కలుస్తారో ఆ ప్లేస్నే మనం మార్కెట్ అని పిలుస్తున్నాం. సో యాక్చువల్గా ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మార్కెట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మర్కాటస్, విచ్ మీన్స్ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్. అంటే మార్కెట్ అనే వర్డ్ మర్కాటిస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఓకేనా? సో దాని అర్థం ఏంటి? ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో ఆ ప్లేస్ని మార్కెట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో అక్కడ ఇద్దరికి పర్పస్ ఉంటుంది. ఎవరికి? బయ్యర్స్కి ఒక పర్పస్ ఉంటుంది, సెల్లర్స్కి ఒక పర్పస్ ఉంటుంది. అక్కడ బయ్యర్ అవసరాన్ని సాటిస్ఫై చేయడం కోసం సెల్లర్ ప్రోడక్ట్ని అమ్ముతాడనమాట. ఎందుకు? దేనికి? మనీకి. అంటే ప్రతిఫలాన్ని ఆశించి సెల్లర్ బయ్యర్కి ఏదో ఒక వస్తువుని అమ్ముతాడు అక్కడ మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మార్కెట్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. అమ్మకాలు కొనుగోలు జరిగే ప్లేస్ని మార్కెట్ అనుకున్నాం కదా. అదే ప్రాసెస్ రెగ్యులర్గా జరిగితే దాన్ని మార్కెటింగ్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఒక చిన్న డెఫినేషన్ చూద్దాం. అకార్డింగ్ టు ప్రొఫెసర్ గ్లాసర్, మార్కెటింగ్ ఇన్ ఏ ఫ్రీ ఎకనామీ ఈజ్ ద స్కిల్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కన్జ్యూమర్ డిజైర్స్ so as to maximize the profitability per unit of capital employed in the enterprise. Skill of selecting and fulfilling consumer desires. మార్కెటింగ్ అంటే ఏంటి? అసలు కన్జ్యూమర్ యొక్క అవసరం ఏంటి, అతనికి అవసరమైన వస్తువు ఏంటో తెలుసుకొని, అంటే సెలెక్ట్ చేసుకొని, స్కిల్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కన్జ్యూమర్ డిజైర్స్. ఆ అవసరం ఏంటో తెలుసుకొని ఆ కస్టమర్ యొక్క డిజైర్ని సాటిస్ఫై చేస్తూ మనం పెట్టిన ఒక యూనిట్, ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి మనం పెట్టిన పెట్టుబడిని ప్రాఫిట్స్ రూపంలో ఆర్జించడమే మార్కెటింగ్ అంటే. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఎంటర్ప్రీనియర్ పెట్టిన పెట్టుబడిని ప్రాఫిట్స్ రూపంలో అందుకోవడమే మార్కెటింగ్. ఓకేనా? సో మనం ఈ జనరల్గా మార్కెటింగ్ అంటే ఏమనుకుంటున్నాం? అమ్మకాలు, అలాగే అడ్వర్టైజింగ్, ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్ అనుకుంటాం. సో మార్కెటింగ్లో ఇవి ఒక చిన్న బ్రాంచెస్ అంతే. మార్కెటింగ్ వేరు, సెల్లింగ్ వేరు, అలాగే అడ్వర్టైజింగ్ కూడా వేరు. ఇవన్నీ కూడా మార్కెటింగ్లో ఒక పార్ట్. మార్కెటింగ్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. అందులో ఒక చిన్న చిన్న బ్రాంచెసే ఏంటివి? సెల్లింగ్, అడ్వర్టైజింగ్. సో ఇప్పుడు మనం సెల్లింగ్కి మార్కెటింగ్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో సెల్లింగ్ అంటే మనం ముందే చెప్పుకున్నాం. అమ్మడం అంటే ఏంటి? తయారు చేసిన వస్తువుని ఏదో ఒకలాగా కస్టమర్కి అమ్మేయడం అంతే. సో కస్టమర్ నీడ్తో సంబంధం లేదు, కస్టమర్కి అవసరాలతో సెల్లింగ్కి, అమ్మకానికి సంబంధం లేదనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫోకస్. సెల్లింగ్ ఫోకసెస్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద సెల్లర్. సెల్లింగ్ దేని మీద ఫోకస్ చేస్తుంది? ఓన్లీ అమ్మకందారుడి యొక్క అవసరాల మీదే ఫోకస్ చేస్తుంది. కానీ మార్కెటింగ్ అలా కాదు. మార్కెట్ ఎవరి నీడ్ని గమనిస్తుంది? కస్టమర్ యొక్క నీడ్ ఏంటి, కస్టమర్ యొక్క అవసరం ఏంటో తెలుసుకొని వస్తువుని ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో సెల్లర్ ఏది ఉత్పత్తి చేయాలనుకున్నాడో అది మాత్రమే ఉత్పత్తి చేస్తాడు, కస్టమర్ గురించి అవసరం లేదు. కానీ మార్కెటింగ్లో అలా కాదు. కస్టమర్కి కావాల్సిన వస్తువుని, కస్టమర్ నీడ్ని దృష్టిలో పెట్టుకొని వస్తువుని కన్స్యూమర్కి అందిస్తారనమాట మార్కెటింగ్లో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అండ్ సేల్. ఓకేనా? ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. ఏంటది? ప్రాఫిట్, లాభార్జనే మెయిన్ ఆబ్జెక్టివ్గా ఉంటుందన్నమాట అమ్మకంలో. కానీ మార్కెటింగ్లో అలా కాదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కస్టమర్ సాటిస్ఫాక్షన్తో ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం. షార్ట్ రన్లో
సెల్లింగ్ అమ్మడం ద్వారా ప్రాఫిట్స్ ఎక్కువే ఆర్జించవచ్చు. కాకపోతే కస్టమర్స్ ఎప్పుడైతే సాటిస్ఫై లాంగ్ రన్లో మాత్రం కస్టమర్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో అప్పుడే ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. లాంగ్ రన్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ ప్రాఫిట్స్ కోసం మార్కెటింగ్ సెల్లింగ్ యొక్క పరిధి గురించి చూద్దాం ఒకసారి. సెల్లింగ్ యొక్క పరిధి అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్కోప్ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్. అంటే ఏదో ఒక ప్రతిఫలానికి వస్తువుల్ని మార్పిడియే ధ్యేయంగా ఉంటుందన్నమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సోప్ని కొనుక్కోవడానికి వెళ్ళాం. సో మనం ఏం చేస్తాం, మనీ ఇచ్చి సోప్ తెచ్చేసుకుంటాం. సో అక్కడ ఏంటంటే అక్కడ మనం మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. సెల్లర్ ఏంటి, తను తయారు చేసిన ప్రోడక్ట్ని బయటికి అందించేస్తున్నాం. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్. ఏదో ఒక ప్రతిఫలానికి వస్తువుని అమ్మడం మాత్రమే చేస్తాడు సెల్లింగ్లో. కానీ మార్కెటింగ్ యొక్క స్కోప్ అనేది చాలా డిఫరెన్స్ అనమాట. సో ఎందుకు ఇప్పుడు రకరకాల సోప్స్ వస్తున్నాయి. ఇప్పుడు పియర్స్ అనేది మనం వింటర్లో యూజ్ చేస్తున్నాం, డెటాల్ అనేది సమ్మర్లో యూజ్ చేస్తున్నాం. ఇలా రకరకాల సోప్స్ రకరకాల సీజన్స్లో యూజ్ చేస్తున్నాం కదా. సో ఎందుకది, కస్టమర్ యొక్క నీడ్ని తెలుసుకొని కస్టమర్కి ఏది అవసరమో అందించడానికి మార్కెటింగ్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ స్కోప్ చాలా ఎక్కువ అనమాట, వెరీ వైడ్. అంటే వస్తువు తయారు చేయక ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, వస్తువు తయారైపోయిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా కూడా మార్కెటింగ్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో మార్కెటింగ్ అనేది వెరీ వైడ్ కాన్సెప్ట్. ఈ సెల్లింగ్ అనేది ఈ వైడ్ కాన్సెప్ట్లో ఒక పార్ట్. ఓకేనా. సో సెల్లింగ్ నెక్స్ట్ స్టార్ట్ అండ్ ఎండ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ వస్తువుని అమ్మిన వెంటనే ఈ సెల్లింగ్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. కానీ మార్కెటింగ్ అలా కాదు. వస్తువు ఉత్పత్తికి ముందు మొదలవుతుంది. అది అమ్మేసిన తర్వాత కూడా, వస్తువు అమ్మేసిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అమ్మిన తర్వాత కూడా ఎలా కంటిన్యూ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. సో మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాషింగ్ మెషిన్ కొన్నారు అనుకుందాం. వాషింగ్ మెషిన్ కొన్న తర్వాత ప్రతి నెల మీకు మెసేజ్ రావచ్చు. అంటే పోనీ నెల కాకపోయినా ప్రతి 6 నెలలకే ఒక మెసేజ్ వస్తుంది మీకు. ఏంటి, మీ ప్రోడక్ట్ అంతా బాగుందా, సర్వీసెస్ ఏదైనా అవసరం అవుతాయా. సో ఎందుకంటే కస్టమర్ని రిటైన్ చేయడం కోసం, అంటే ఒక కస్టమర్ వెళ్ళిపోకుండా మళ్ళీ అదే ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కోసం ఈ మార్కెటింగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారనమాట దీన్ని. అంటే మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రొడక్షన్ వస్తువు ఉత్పత్తికి ముందు మొదలవుతుంది. అంటే రీసెర్చ్ చేసిన దగ్గర నుంచి, అంటే కస్టమర్కి అవసరమైన వస్తువు ఏంటో రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసే దగ్గర నుంచి, అంటే ఇది ఉత్పత్తికి ముందే కదా. సో ఉత్పత్తి ముందు నుంచి మొదలవుతుంది, సరుకు అమ్మేసిన తర్వాత కూడా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇది వెరీ వైడ్ కాన్సెప్ట్, దీని పరిధి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సెల్లింగ్ అలా కాదు, దాని లిమిటెడ్ స్కోప్ అనమాట. ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్కి మాత్రమే పరిమితం అయిపోతుంది. మనం ఫస్ట్ ముందు పాయింట్ చూసాం కదా, సేమ్ అదే. సో సెల్లింగ్కి వచ్చేసరికి ఎవరిక్కడ కింగ్, ప్రొడ్యూసర్ నీడ్స్ని మాత్రమే గమనిస్తుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెన్స్ ఎవరికి, ప్రొడ్యూసర్కే ఇంపార్టెన్స్. ఓకేనా. సో ఇక్కడ మాత్రం అలా కాదు, కన్జ్యూమర్కి, వస్తువుని ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు రాజు అయితే ఇక్కడ వినియోగదారుడు రాజు. ఓకేనా. నెక్స్ట్ డిమాండ్. ఇట్ అజ్యూమ్స్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్. అంటే మనం తయారు చేసిన వస్తువుకి డిమాండ్ ఉంటుందనే ఊహలో వస్తువుని తయారు చేస్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదు. క్రియేటింగ్ బై
ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్ అకార్డింగ్ టు నీడ్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్కి ఏది అవసరమో ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక హోటల్కి వెళ్ళి మీరు ఒక సమ్ పానీపూరి బండి స్టార్ట్ చేశారు. సో ఎందుకు స్టార్ట్ చేశారు, మీరు అక్కడ ఊహిస్తున్నారు అనమాట. పానీపూరి అమ్మితే అక్కడ బాగుంటుంది అని మీరు ఊహించి అక్కడ పానీపూరి బండి స్టార్ట్ చేశారు. సో కానీ ఇక్కడేంటి, కస్టమర్కి ఏం అవసరం, పానీపూరి తింటాడా, నూడిల్స్ తింటాడా? సో ఆ కస్టమర్ యొక్క డిమాండ్, ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉందో తన అవసరాన్ని బట్టి మన వస్తువుని ఉత్పత్తి చేసి ఇవ్వడమే మార్కెటింగ్. అర్థమైందా? సో ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్ ఈజ్ కస్టమర్ ఓరియంటెడ్, లాంగ్ టర్మ్ ప్రాసెస్. సెల్లింగ్ అలా కాదు. సెల్లింగ్ అయితే షార్ట్ టర్మ్ ప్రాసెస్. ప్రొడ్యూసర్ ఓరియంటెడ్, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని వస్తువుని ఉత్పత్తి చేస్తుంది. ప్రొడ్యూసర్కి ఏది కావాలో అది తయారు చేసి అందించడమే సెల్లింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్కెటింగ్ అలా కాదు. కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వస్తువుని ఉత్పత్తి చేసి కస్టమర్కి ఏది అవసరమో అది కస్టమర్కి అందిస్తుంది.